చూడండి, ఒక వ్యక్తి తన కష్టకాలములో ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు, ఎంత మరి సమయం గడిచిపోయినప్పటికీ, ఎంతమంది నమ్మినప్పటికీ చివరకు అందరూ మరి వదిలి వెళ్ళడమో, లేకపోతే అపార్థం చేసుకోవడమో, లేకపోతే ఇంకేదో మొత్తానికి ఒంటరిగా మిగిలిపోయావు. మేబీ నీ కుటుంబం ఒంటరిగా మిగిలిపోయిందేమో ఈరోజు. నోబడీ కేర్స్. ఎవరు కూడా నిన్ను పలకరించిన వారు లేరేమో, వాళ్ళతో మాకు అవసరం లేదనుకుంటున్నారేమో. కానీ ఆ కుటుంబం కనుక దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే వన్ డే, ఒక రోజు వస్తుంది, ఎవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో, ఎవరైతే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయారో వారందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ, నీ జాడను వెతుక్కుంటూ వారు నీ దగ్గరికి వస్తారు. నువ్వే వారికి ఆశ్రయం అవుతావు. నీ కుటుంబమే వారికి ఎప్పుడు కూడా మరి సహాయము చేయడానికి ముందుంటుంది. ఎందుకంటే నీ లోపల ప్రేమ, నీ లోపల సంతోషం, సమాధానం, తగ్గింపు, దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఏమి తక్కువ చేయడు నీకు. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీ కుటుంబము ఈ లోకములు అందరూ విడిచినా, ఏమీ లేకపోయినా, ఎందుకు ఎన్నికలు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఇదిగో దేవుడు ప్రొవైడ్ చేస్తాడు నీకు అన్ని. ఆయన పంపుతాడు నీ జీవితంలో నీకు అన్ని. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వాసం ఉంచు దేవుని పైన, నమ్మకం పెట్టు. జరగలేదనకు, ఇది రాలేదనకు, వంకలు పెట్టకు, నమ్మకం పెట్టు, విశ్వాసం ఉంచు దేవుని పైన, నమ్మకం ఉంచు. నువ్వు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయ. అందుకే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. పగలు ఎండ దెబ్బ అయిననో నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయిననో నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎంతమంది విశ్వసిస్తారండి? ఎంతమంది మరి నిజంగా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, ఇదిగో నేను మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను ఇంటికి వెళ్తాను, ఇదిగో సోమవారం నుంచి శనివారం వరకు నేను ఇంట్లో ఉన్నప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నా చేయి విడిచిపెట్టలేదు, నా కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, నా జీవితాన్ని దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఇచ్చినటువంటి మాట, పగలు ఎండ దెబ్బైననో రాత్రి వెన్నెల దెబ్బైననో నీకు తగలదు, ఏ అపాయము నీకు రాదు అని. కానీ ఎంతమంది నమ్ముతారు దేవుడు కాపాడుతాడు నిజంగా అని? ఎంతమంది నమ్ముతారు కదా? ఏదైనా జరగానే మనం కృంగిపోవద్దు, ఎవరైనా విడిచిపెట్టగానే మనం కృంగిపోవద్దు. మనం బాధపడతాం, మనం ఏడుస్తాం, మనము ఇంకా ఎన్నో మరి ప్రయత్నాలు చేస్తాం, కానీ అవేవి కూడా నిన్ను కాపాడలేవు. నిన్ను కాపాడేది ఒకటే, నీ విశ్వాసం. నీ విశ్వాసం. నువ్వు నమ్మకం పెట్టు దేవుని పైన. ఈరోజు నువ్వు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు చదువులో, ఈరోజు నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు నీ ఉద్యోగంలో, ఈరోజు నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు నీ వ్యాపారంలో, ఈరోజు నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు నీ కుటుంబాన్ని పోషించే విషయంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నీ జీవితాన్ని మోల్డ్ చేసుకునే విషయంలో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఇదిగో ఆయన తోడై ఉండి ఆయన వారిని కడతాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు వారిని నిలబెడతాడు. మనం అనుకుంటాం, అయ్యో ఎట్లా బ్రతకాలి, ఎట్లా తినాలి, ఎట్లా. అమ్మా, ఆ పిచ్చుకలను చూడండి అన్నాడు కదా, వాటికంటే శ్రేష్టమైన వారు కాదా మీరు? మరి వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించటం లేదు? ఒకటే, నీకంత విశ్వాసం లేకపోవడం, లేదా నువ్వు సమయం ఇవ్వకపోవడం, దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు విడిచి దేవుని అడగకపోవడం. ఈరోజు ఫెయిల్ అవుతున్నావు నువ్వు, ఈరోజు నీ కుటుంబము నష్టంలో ఉంది, కరువులో ఉంది, ఇబ్బందులో ఉందంటే ఒకటే కారణం, నీవు దేవుని ఎదుట నువ్వు మోకరిల్లి నువ్వు ప్రార్థించటం లేదనే దానికి అర్థం. చాలామంది చాలా రకాలుగా మనకు నేర్పిస్తారు, నువ్వు ప్రార్థన చేయకపోయినా నడుస్తుంది, దేవుడు చూస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కాదు, నువ్వు మొరపెట్టాల దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు విడిచి దేవుని అడగాలి దేవుణ్ణి. నీ విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి,
నీ విశ్వాసాన్ని చూపించాలి. యేసుక్రీస్తు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, ఏంటి? నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నీ దాసును స్వస్థపరిచింది. నిన్ను బట్టి ఇదిగో నీ రాష్ట్రాన్ని, నీ రాజ్యాన్ని, నీ పట్టణాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసమును బట్టి. హిజ్కియా ఎందుకు రోధించాడు? ఎందుకు ప్రార్థించాడు? మరణకరమైన రోగం వచ్చింది. మొరపెడితేనే కన్నీళ్ళు విడిస్తేనే దేవుడు కనికరిస్తాడా? అవును, నీ హృదయం మారాలి, పశ్చాత్తాపడాలి. మన జీవితంలో మనకు తెలియని ఎన్నో పొరపాట్లు మన ద్వారా జరుగుతూ ఉంటాయి. దేవుని దగ్గర మొరపెట్టాలి, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నా అతిక్రమమును బట్టి నన్ను క్షమించు, నన్ను బట్టి అయ్యా నా కుటుంబాన్ని శిక్షించకయ్యా, నన్ను బట్టి తీర్పు తీర్చకయ్యా, నేను చేసింది పొరపాటు, నన్ను క్షమించు అని నేను మొరపెడితే దేవుడు వినడా? దేవుడు నిన్ను విడిపించడా? దేవుడు విడిపిస్తాడు. దేవుడు విడిపించే దేవుడు. 5వ వచనం చూడండి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. అబ్బా, నిజంగా మాట వింటా ఉంటే ఎంత ధైర్యం వస్తుంది కదా. కానీ మనం నమ్ముతామా? ఈ మాటను మనం రిసీవ్ చేసుకుంటామా? ఈ పరిశుద్ధ గ్రంథం ఎట్లుంటుందంటే, ఈ మాటను గనక మనం మెడిటేట్ చేసుకుంటూ మనము మన గదిలోనికి వెళ్ళి మోకరించి దేవుణ్ణి గనక మనం అడిగి, అయ్యా ఇది నా జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలను చెప్తే, నీ చెయ్యి పట్టుకొని నిలబడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడమ్మా 5వ వచనంలో? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఎంతమంది విశ్వసిస్తున్నారు కదా? ఎప్పుడు మనం ఏడుస్తూనే ఉంటాం కదా, నీ పైన, నీ వారి పైన, పక్కన వారి పైన, వాళ్ళ మీద, వీళ్ళ మీద. ఎందుకు వాళ్ళ మీద? మన పరిస్థితి ఏంటో దేవుని దగ్గర మనం మొరపెట్టాలా కదా, దేవుని దగ్గర మనం మొరపెట్టాలా. అందుకే మనం చూస్తే పౌలు లేదా దావీదు లేదా దానియేలు మనం చూస్తే వారి విశ్వాసం ఎంత గొప్పది. దేవుడు లేడా పక్కన? దేవుడు కాపాడలేడా? ఆ సింహము బోల్లో ఏచినప్పుడు ఆ రాజు సైతము ప్రార్థన చేశాడంటే, ఉపవాస ప్రార్థన. అప్పుడు ఎవరున్నారు? దానియేలుకు తోడు ఎవరున్నారు ఆయన పక్కన? అమ్మా ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఉదయం లేవగానే భయం వచ్చేస్తుంది మనకి. ఎట్లా ఈరోజు ఈఎంఐస్ ఎట్లా కట్టాలి, ఈ అప్పులు ఎట్లా తీర్చుకోవాలి, పిల్లల ఫీజు కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ చేయాలి, చిట్టీలు కట్టుకోవాలి, వాళ్ళకు వీళ్ళకు జవాబు చెప్పాలి, రేపు ఎల్లుండి అని. పరిస్థితులు అట్లా ఉంటాయి మనవి. బయటికి రాలేని స్థితి, భయముతో బ్రతికే స్థితి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇదిగో యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కన నీడవలే నీకు తోడై ఉంటాడు. ధైర్యం తెచ్చుకోవాలా కదా. ఈరోజు ఏ రోగమున్నా, ఏ లేమి, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ శత్రువు నిన్ను వెంటాడుతున్నా, నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడాలా. యెహోవా నాకు తోడై ఉన్నాడు, యెహోవా ఎల్ షదాయ్ నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమస్తమును జరిగిస్తాడు. నేను ఒకటే వాక్యానుసారం నేను జీవిస్తాను, దేవుని కోసం నేను నిలబడతాను. దేవుని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాను. కానీ దేవుని కోసం నిలబడేవారు, దేవుని కోసం బ్రతికేవారు, వారిని దేవుడు తప్పిస్తాడు తప్పకుండా. హల్లెలూయా, హల్లెలూయా.